టీ20 వరల్డ్ కప్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తప్పక గెలవాల్సిన సూపర్ 8 మ్యాచ్ లో భారత జట్టు అదరగొట్టింది. చెన్నై వేదికగా జరిగిన జింబాబ్వే మ్యాచ్ లో 72 పరుగుల తేడాతో భారత్ విక్టరీ అందుకుంది. అయితే ఈ విజయం అందుకున్న భారత్ సెమీఫైనల్ వెళ్తుందని అందరూ అనుకుంటున్నారు. కానీ ఇండియన్ ఫ్యాన్స్ కు ఐసీసీ లెక్కలు షాక్ ఇచ్చాయి. జింబాబ్వేపై గెలిచిన భారత్ గ్రూప్ 1 టేబుల్లో దక్షిణాఫ్రికా తర్వాత 2వ స్థానంలో నిలుస్తుందని అందరూ అనుకున్నారు. తద్వారా సెమీఫైనల్ కి దూసుకు వెళ్తుందని చర్చించుకుంటున్నారు. కానీ దక్షిణాఫ్రికా మొదటి మ్యాచ్ లోనే ఓడిపోయిన భారత్ నెగటివ్ రన్ రేట్ సాధించుకుంది. జింబాబ్వే పైన 72 పరుగుల తేడాతో విజయం సాధించినప్పటికీ ఇంకా నెగిటివ్ లోనే ఇండియా నెట్ రన్ రేట్ ఉంది. ఇప్పుడు అదే అంశం తలనొప్పిగా మారింది. ప్రస్తుత టీం ఇండియా నెట్ రన్ రేట్ -0.100గా ఉంది. అటు వెస్టిండీస్ నెట్ రన్ రేట్ 1.791గా ఉంది. దీంతో టేబుల్లో 2వ స్థానాన్ని దక్కించుకుంది వెస్టిండీస్. అయితే ఇండియాతో పాటు వెస్టిండీస్ ఖాతాలో 2 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. ఇక ఈ రెండు జట్టు భారత్ వెస్టిండీస్ల మధ్య మార్చి 1వ తేదీన మ్యాచ్ ఉండనుంది. ఇక ఇందులో గెలిచిన జట్టు 4 పాయింట్లు సాధించడమే కాకుండా సెమీస్ కు వెళ్తుంది. అప్పుడు మైనస్ రన్ రేట్ ఉన్నా కూడా భారత జట్టుకు ఇలాంటి సమస్య ఉండదు. ఇక అటు ఇప్పటికే దక్షిణాఫ్రికా సెమీస్ లో అడుగుపెట్టింది. తాజాగా వెస్టిండీస్ జట్టును చిత్తు చేసి మరీ దూసుకు వెళ్ళింది. ఇదే గ్రూప్ లో ఉన్న జింబాబ్వే ఇండియా చేతిలో ఓడిపోయి ఇంటిదారి పట్టింది. ఇక ఇప్పుడు భారత్ వెస్టిండీస్ జట్టు మాత్రమే 2వ సెమీస్ బెర్త్ కోసం పోటీ పడుతున్నాయన్నమాట. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.